కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలోని ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి. కూకట్పల్లి కైతలాపూర్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్, స్రవంతి భార్యాభర్తలు. వరంగల్ జిల్లాకు చెందిన వీరు మనస్పర్ధల కారణంగా కొన్ని సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. 2 సంవత్సరాల క్రితం ప్రవీణ్ విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని వివాహం చేసుకోవడం, గొడవలు ఇంకా ముదిరాయి. దీంతో అప్పటి నుంచి పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. వరంగల్ జిల్లాలో ఇతనిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇటీవల మళ్లీ స్రవంతి మంచిగా చూసుకుంటానని తల్లిగారింటి నుంచి కైతలాపూర్కి తీసుకుని వచ్చారు. గత రాత్రి ఏం జరిగిందో ఏమో తెల్లారి అతను పనికి వెళ్ళొచ్చే లోపల తల్లి స్రవంతి ఇద్దరు కుమారులను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాబు మీకు ఎంట జరగండి బాబు, తమ్ముడు ఎంట జరగండి. ఈరోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు డయల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకొని ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నరావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే కైతలాపూర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇంకా కలకలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి, గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు, వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అమ్మాయిని మంచిగా చూసుకుంటానని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. పిల్లల పేర్లు వివరాలు సార్? అసలు పిల్లలు కార్తీక్ అని ఇతను 12 years, ఇతను 6th class చదువుతున్నాడు. కౌశిక్ అని ఇతను 10 years, 3rd class చదువుతున్నాడు. పిల్లల్ని మర్డర్ చేసి తల్లి అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇనిషియల్గా మనకు కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపి ఆమె ఉరి చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి వివరాలు ఏ విధంగా చంపింది పిల్లల్ని ఇంకా తెలియదు, ఏమన్నా ఇన్వెస్టిగేషన్లో తెలియదు.